తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీమంతా సూర్యనారాయణ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా, శుభం వ్యాధు. గురుగారు, ఈ 2025లో భాగంగా నూతన సంవత్సరానికి సంబంధించి మనం రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం కదా. సో మరి సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఓవరాల్ గా ఈ ఇయర్ లో? సింహరాశి వారికి మనం చూసుకుంటే ఏంటమ్మా, ఇప్పుడు 7వ ఇంట్లో ఉన్న శనీశ్వరుడు ఈ సంవత్సరం 8వ ఇంటికి బయలుదేరుతున్నాడు. అలాగే బృహస్పతి ఎవరైతే మనకు సింహానికి రాజ్యంలో ఉన్నాడో వాడు కొంత లాభ స్థానంలోకి వెళ్తున్నాడు అనమాట. అది కూడా ఒక మార్గం మంచిదే. రాహు కేతుల యొక్క చేంజెస్ కూడా కొంతవరకు బెనిఫిట్ ఇస్తుందన్నమాట. వీళ్ళకి రాహు కేతులు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు వీళ్ళకి. ఎందుకంటే రాహు సప్తంలో, కేతు మనకు ఆల్మోస్ట్ సింహరాశిలో ప్రవేశిస్తారు అనమాట. రాహు కేతులే మ్యాజికల్ ప్లానెట్స్ అనమాట. అవి ఏం చేస్తాయంటే కొంత మనకి బెనిఫిట్స్ ఇస్తాయి, ప్రాఫిట్స్ ఇస్తాయి, ఆదాయం పెంచుతాయి, ఇవన్నీ చేస్తుంటాయి అన్నమాట. సో ఇక్కడ ఆర్థికంగా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే వ్యవసాయ రంగంలో చూసుకున్నప్పుడు వాళ్ళకి వ్యవసాయ రంగానికి డెఫినెట్గా ఎంత పంట పండించాలనుకుంటున్నారో అంత రిజల్ట్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు సంపాదించాలి వరి మీద అనుకుంటే 100 రూపాయలు వచ్చేస్తాయి. అందులో ఎన్ని ఖర్చులు పోగా వాళ్ళకి మిగిలిపోతుంది 100 రూపాయలు. అంటే ఈ రోజు పంట పండిస్తే నాకు ఇంత లాభం రావాలనుకుంటే అంత వచ్చేస్తుంది. అనుకుంది అంటే అంత వచ్చేస్తుంది వాళ్ళకి. అంత చక్కగా ఈ సంవత్సరం అంతా బాగుంటుంది ఈ రైతాంగానికి. అలాగే మనం తీసుకున్నప్పుడు హ్యాచరీస్, తర్వాత పౌల్ట్రీస్, తర్వాత వాడు ఫీడింగ్ ఇవన్నీ తయారు చేసేవాళ్ళు, తర్వాత చిన్న చిన్న అగ్రికల్చర్ సంబంధించిన యాక్టివిటీస్ చేసేవాళ్ళు, ఆర్గానిక్, తర్వాత వెజిటేబుల్స్ మార్కెట్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా 100% ప్రాఫిట్లోనే ఈ సంవత్సరం అంతా వెళ్తారు తప్ప లాసెస్ జరగదు అక్కడ. అదైతే మన ఇన్సూరెన్స్కి మనం చెప్పడానికి అవకాశం. ఓకే గురుగారు. సో మరి విద్యార్థులకి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, సో విద్యార్థులకు చదువు పరంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో అండ్ అలాగే విదేశీ చదువులో ఏ విధంగా ఉండబోతోంది? విద్యార్థులకి అంటే తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఏంటంటే కొంచెం షార్ప్ టెంపర్ తగ్గించుకోగలిగితే మాత్రం విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఈ సంవత్సరం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఐటీ రంగం అనుకోండి, టెలికమ్యూనికేషన్స్ లైన్లో అనుకోండి, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్లో అనుకోండి, డిజిటల్ అంటే డిఫరెంట్ మార్కెటింగ్ అనుకోండి, మొత్తం మీరు సాఫ్ట్వేర్ లైన్లో అనుకోండి, ఇవన్నీ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ ఏదైనా అంటే మీడియా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ కమ్యూనికేషన్ లైన్స్లో ఏదైనప్పటికీ కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా విద్యార్థులు ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే విద్యార్థులు మీరు ఇంకో విషయం కూడా, విదేశాలు కూడా వెళ్ళి అంటే విదేశాలకు వెళ్ళిన విద్యార్థులకి చక్కటి ఉద్యోగాలు వస్తాయి. అలాగే విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫ్టర్ జూలై తర్వాత గట్టి ప్రయత్నాలు చేసుకోగలిగితే మాత్రం మంచి యూనివర్సిటీలో వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం. ఓకే గురుగారు. సో మరి ప్రైవేట్ కానివ్వండి, ప్రభుత్వ రంగంలో కానివ్వండి, ఉద్యోగాలు చేసుకునే వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అలాగే స్వయం ఉపాధి వాళ్ళ పరిస్థితి? ప్రైవేట్ రంగంలో వాళ్ళకి, ప్రభుత్వ రంగంలో వాళ్ళకి అందరికీ కూడా లిటిల్ హైప్స్ ఉంటాయి తప్ప పెద్ద చెప్పుకోతే డెవలప్మెంట్స్ అయితే ఉండవండి. హైప్స్ అంటే రెగ్యులర్ గా వచ్చే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అవన్నీ జరుగుతాయి, ఎవరు ఆపడానికి అవకాశం ఉండదు. కానీ లగ్నంలో కేతు ఉన్నాడు అంటే వీడి యొక్క రాశిలో కేతు వచ్చి ఉంటాడు సెకండ్ హాఫ్ అంటే ఏప్రిల్ తర్వాత మనకు కనబడతాడు. కేతు వచ్చినప్పుడు గణపతి ఆరాధన చేస్తే చిన్న చిన్న చిక్కుముళ్ళు ఏమంటే అవన్నీ బయటపడడానికి అవకాశం ఉంటుంది. దాన్ని అధిగమించి అనుకున్న సక్సెస్ అవ్వడానికి బాగా ప్రైవేట్ రంగం అనుకోండి, పబ్లిక్ సెక్టర్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎవరైనా తీసుకోండి మీరు. హార్డ్వేర్ అంటే సాఫ్ట్వేర్ కాకుండా హార్డ్వేర్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి కదా, అందులో కూడా వాళ్ళు యాజ్ యూజువల్ వాళ్ళకి వచ్చే ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ మాత్రం ఏవి ఆటంకంగా ఉండదు. కానీ వాళ్ళు నిత్యం నేను సింహరాశి వాళ్ళకి చెప్పాలనుకున్నాను ఏంటంటే కేతు యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి గణపతి ఆరాధన ఎంత చేసుకోవాలో అంత బాగుంటుంది చెప్పండి. ఓకే గురుగారు. సో మరి ఎందులో గురుగారు రాజకీయంగా ఎస్పెషల్లీ మనం కంపల్సరీ ప్రతి రాశిలో కూడా రాజకీయం అనేది చెప్పుకుంటాం పాయింట్. సో రాజకీయ పరంగా అంటే ఏదైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా? అలాగే రియల్ ఎస్టేట్ వారి పరిస్థితి? ఇప్పుడు రాజకీయము, రియల్ ఎస్టేట్ వీళ్ళిద్దరికి కూడా మనకు సంవత్సరం అంతా తీసుకుంటే జనవరి, ఫిబ్రవరి నుండి టేక్ ఆఫ్ బాగుంటుందండి వాళ్ళది. జనవరి మాత్రం కొంచెం టైట్ గా ఉంటుంది వాళ్ళకి. ఫిబ్రవరి మాఘమాసం నుండి బాగుంటుంది. మళ్ళీ శ్రావణ మాసంలో మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళందరికీ. మాఘమాసం, శ్రావణ మాసం అలాగే మనకు చూసుకుని వెళ్తే ఆ 2 నెలల్లో మాత్రం హైయెస్ట్ ప్రాఫిట్స్లో వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే రాజకీయం కూడా మనం ఏంటంటే ఒక బిజినెస్గా మనం అనుకుంటున్నాం కాబట్టి ఈ జనవరి వదిలేయాలండి. ఫిబ్రవరి, మార్చ్, మళ్ళీ మార్చిలో చిన్న చిన్న ఆటంకాలు కనబడతాయి వీళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే అక్కడ షష్టగ్రహ కూటమి కూడా ఒకటి జరగబోతుంది. సో దానివల్ల కొంత కొత్త సంవత్సరం రాగానే దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సీట్లు కూడా మారే అంత పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత పొజిషన్ ఉన్నా సీట్స్ కొంత చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి అక్కడ కనబడుతుంది. ఏదైనప్పటికీ రాజకీయాన్ని ఒక వ్యాపారంగా కనుక ఆలోచిస్తే మాత్రము చిన్న డిస్టర్బెన్స్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం సంవత్సరం. ఓకే గురుగారు. మరి కోర్టు వివాదాలు, సమస్యలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అలాగే సినిమా రంగం అంటే
ఈ రాశికి సంబంధించి సింహరాశిలో ఉన్న వాళ్ళకి మెరుగుపరిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మరి? కోర్టు వ్యవహారాలు మాత్రం అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. సెటిల్మెంట్ రాకపోయినా సెటిల్మెంట్ వచ్చేంత వరకు ఆ మార్గంలోనే ప్రయత్నం చేయాలి తప్ప కోర్టులో నేను ఫైట్ చేస్తాను అనుకుంటే లక్షలు నష్టమయ్యే అవకాశం అయితే బాగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ సంవత్సరం ఆరంభంలోనే కుజుడు స్తంభించి ఉన్నాడు, తర్వాత వాడు మిథునానికి వెళ్తాడు, తర్వాత మళ్ళీ కర్కాటకంకి వస్తాడు. అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు మీకు ఏంటంటే మన ఆగస్ట్ సెప్టెంబర్ వరకు కుజుడు మిథునం కర్కాటం ఇక్కడే తిరుగుతుంటాడు. ఆ తిరగడం 2 ప్లేసెస్లోనే ఏంటంటే కర్కాటంలో ఎక్కువ టైం కూర్చుంటాడు వాడు. అది నీచ స్థితి అవుతుంది. అంటే యోగించేవాడు నీచంలో ఉంటాడు సింహరాశి వారికి. అలాంటప్పుడు ఏంటవుతుందంటే ఈ యోగం ఏదో మనకి ఏదో బెనిఫిట్ వచ్చేస్తుంది కోర్టు వల్ల అని అనుకుంటూ మనం ఏదో ఫైట్ చేద్దాం, మనంతా కరెక్ట్గా ఉన్నాం కదా, పర్ఫెక్ట్గా మనం ఉన్నాం, మన మిస్టేక్ లేదు కదా అని చెప్పి మీరు ఏంటంటే ఫైట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు ఏంటవుతుందంటే అది మీకు రివర్స్ అవుతుంది. ఇవ్వడం వలన మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కరెక్ట్ అయినప్పుడు కూడా అవుట్ ఆఫ్ కోర్ట్ వే అంత తక్కువ అయితే అంత తక్కువ సెటిల్మెంట్ చేసుకుని ప్రయత్నం చేయమండి. చేస్తేనే అది మీకు బాగుంటుంది చెప్పగలుగుతాము. అలాగే మీరు ఇంకొకటి కూడా జైలు వివాదాలు అని కూడా అంటున్నారు కాబట్టి సో ఇవన్నీ కూడా మన చేతిలో ఉంటాయి. కంట్రోలింగ్ అంతా మన చేతిలో ఉంటాయి. అంటే బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. మీరు అవతల తప్పు కాదా అని మీరు కరెక్ట్ అనే పాయింట్ మీద మాట్లాడారు, బాల్ మీ కోర్టులో ఉంది. మీరు కరెక్ట్గా అవుట్ ఆఫ్ కోర్ట్ వేలు వెళ్ళగలిగితే మాత్రం మీ సక్సెస్ ఉంటుంది, మీకు మంచి ఫ్యూచర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు. సో మరి ఈ సింహరాశి వాళ్ళు అంటే శుభకార్యాలు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా రాశి పరంగా? చేస్తారమ్మా, శుభకార్యాల్లో పాల్గొంటారు, చేస్తారు. అలాగే రియల్ ఎస్టేట్ భూమి పూజ చేయడం ఏంటి, గృహప్రవేశం ఏంటి, శంకుస్థాపన ఏంటి, స్థలాలు కొనడం కానీ ట్రేడింగ్ చేయడం ఇవన్నీ చేస్తారు. నష్టము లాభంతో సంబంధం లేదు, బట్ డెఫినెట్లీ వాళ్ళు ఇవన్నీ చేస్తారు. అందులో సక్సెస్ కూడా కొంత కనబడుతుంది. బట్ ఓవరాల్గా ఇయర్ అంతా చూస్తే మాత్రం ఎక్కడో చోట మనకు కొంత నష్టం అయితే కనబడే అవకాశం ఉంది చెప్తాం. ఓకే గురుగారు. సో మరి స్టాక్ మార్కెట్ పరంగా చూసుకుంటే స్టాక్ మార్కెట్లో వర్క్ చేసే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే మనం ఒక్కొక్క యూనిట్స్ ఉంటాయండి. లైక్ ఇప్పుడు పవర్ ప్లాంట్ మీద, సోలార్ సిస్టమ్ మీద, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ మీద, అగ్రికల్చర్ ఇండస్ట్రీ మీద వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళచ్చు. చేస్తే బాగుంటుంది. లక్కీ నెంబర్ 1, 3, 9 ఇవి బాగా పనిచేస్తాయి సంవత్సరం అంతా వాళ్ళకి. సో ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళమండి. ఎంతో లాస్ అవ్వకుండా ఎంతో కొంత ప్రాఫిట్లో బయటపడడానికి అవకాశం. ఓకే గురుగారు. సో మరి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఆరోగ్యం ఏంటంటే వీళ్ళకి ఆల్మోస్ట్ ఈ మే, జూన్ తర్వాత నుండి అష్టమ శని ప్రభావం మొదలవుతుంది, సీరియస్గా మొదలవుతుంది. ఈ శనికి రాశి వాడికి పడదు. రవి ఈ సింహరాశికి అధిపతి రవికి శనికి పడదు. సో డెఫినెట్ గా అష్టమంలో శని రాగానే వాడు వచ్చినట్టు ప్రూవ్ చేయడానికి ఏదో ఒక అనారోగ్యం చూపిస్తాడు. సో వీళ్ళ రాశి దగ్గర మనం తీసుకుంటే అష్టమ స్థానం అంటే అది పాదాల దగ్గర వస్తున్నాయి, పాదాల పైన మోకాళ్ళ దగ్గర కింద, అంటే నరాల న్యూరో సిస్టమ్ మీద అటాక్ చేసే అవకాశం స్టార్టింగ్లోనే కనబడుతుంది. చేత ఈ ఆరోగ్యం మెడిసిన్స్ మందుల కోసం ఖర్చు పెట్టేవి ఈ సంవత్సరం బాగానే ఉంటాయి ఖచ్చితంగా. ఏదైనా ఖర్చు పెట్టినా మీరు డయాగ్నోస్ చేసినప్పుడు రిజల్ట్ రావాలి, తెలియాలి దేనికోసం ఖర్చు పెడతాం, ఎలాంటి మందులు వాడాలా. ఇవాళ రేపు మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఎలా తయారైపోయాయంటే, అంటే ఎవరు తప్పుగా బాగా అనక్కలేదు, మీరు హెల్తీగా ఉన్నారని చెప్తారు, రిపోర్ట్స్ పర్ఫెక్ట్గా వచ్చాయని చెప్తారు, కానీ రోగం ఉన్నవాడు తెలుసు ఎక్కడ మంట ఇబ్బంది ఉంటుంది తెలుసు కదా. సో బట్ ఈ యొక్క ఇష్యూస్ అంటే మనం ఐడెంటిఫై చేయలేకపోతుంది డయాగ్నోస్ చేయడం. బట్ డెఫినెట్గా మందుల కోసం ఈ సంవత్సరం బాగానే ఖర్చు పెడతారు. ఓకే గురుగారు. సో మరి అంటే వీళ్ళకున్న సమస్యల నుండి అలాగే శని కూడా ప్రభావం రాబోతుంది కాబట్టి మరి మంచి పరిహారం ఏదైనా తెలియజేస్తారు? సూర్య ఆరాధన చేయాలమ్మా. సూర్య ఆరాధన ఆరోగ్య పదార్థ సున్నాను కాబట్టి సూర్య ఆరాధన చేయడము, సూర్యోదయం కంటే ఉదయాన్నే లేవడం, సూర్య నమస్కారం చేయమనండి, ఆదిత్య వృజం చదవండి, సూర్య కవచం చదవండి. ఇలా ఏదైనా సూర్య సంబంధమైన ఏం చేసినా రెగ్యులర్గా ఎక్కువ గోధుమలు తినండి. ఇలా ఏది చేసినా అంటే అన్నం బదులు గోధుమ, ఎక్కువగా గోధుమ అంటే గోధుమ రొట్టెలు ఇవన్నీ తినడం, అది కొంచెం తీసుకోవడం, కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడడం, ఇవన్నీ మనకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అంత మీరు సూర్యోదయం అంటే ఇంకొక పాయింట్ కూడా చెప్పు టెక్నికల్గా అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తం లోపల మీరు వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టుకోండి. అది కూడా చేయడం వల్ల కొంత నష్టాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. చేసుకుంటే బాగుంటుంది. ఓకే గురుగారు. సో సింహరాశికి సంబంధించి విద్యార్థుల దగ్గర నుంచి వ్యవసాయదారుల నుంచి మొదలుకొని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి పరిహారం దాకా కూడా గురుగారు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. శుభం వ్యాధి.